హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్టోరీ ఏంటంటే విరాట్ చంద్ర ప్లాన్ ప్రకారం నటిస్తూ ఉంటాడు. ఇంట్లో అందరి ముందు చంద్రన్ కోప్పడుతూ ఉంటాడు. నేనిప్పుడు తనకి సారీ చెప్తే తనింకా రెచ్చిపోతుంది, నా మాటకు విలువ లేకుండా పోతుంది, కాబట్టి నేను చెప్పను అంటాడు విరాట్. రేయ్ క్రాంతి, నీకన్నా చిన్నవాడ్రా, నీకన్నా ఆవేశపరుడు కూడా. అయినా వాడెప్పుడూ శాలిని మీద చెయ్యి చేసుకోలేదు. అయినా ఇంతవరకు ఇంట్లో ఏ మగాడూ చెయ్యని పొరపాటు నువ్వే చేశావు, దానికి నువ్వు క్షమాపణ చెప్పి తీరాల్సిందే అని చెప్తాడు రఘురాం. క్రాంతి చెయ్యెట్టలేదంటే వాడికి అవసరం రాలేదు. శాలిని క్రాంతి మనసికి తగ్గట్టుగా నడుచుకుంటుంది, వాడితో ప్రేమగా ఉంటుంది. కాని నా కర్మ ఇలా కాలిపోయింది. నేను చూపించే ప్రేమని ఈ చంద్ర అడ్వాంటేజ్గా తీసుకొని ఇష్టమొచ్చినట్టు ప్రవర్తిస్తోంది. ఇన్ని రోజులు నా కళ్ళు మూసుకుపోయాయి కాబట్టి నేనది తెలుసుకోలేదు. ఇప్పుడు తెలిసివచ్చింది కాబట్టి నేను ఊరుకోను. నా మాట విలి బుద్ధిగా ఉంటే సరే, లేదంటే బుద్ధి వచ్చేలా చేస్తాను తప్ప తన ముందు నేను తల వంచను అంటాడు విరాట్. మీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా కలిసి ఉండేవారు. మీ ఇద్దరి మధ్య ఇంత అభిప్రాయభేదం ఎందుకేర్పడిందో నాకైతే అర్థం కావట్లేదు. కాని నువ్వు చేసింది మాత్రం తప్పు. ఇంకోసారి నువ్వలా ప్రవర్తిస్తే బాధ చంద్రకు మాత్రమే కాదు, మాకు కలుగుతుంది, గుర్తుపెట్టుకో అని చెప్పి రఘురాం అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. అనయ్యా అనయ్యా, ఏదో రకంగా ఇంట్లో వాళ్ళెవ్వరూ ప్రశాంతంగా ఉండకుండా చేస్తావ్. గొప్పదావమ్మా నువ్వు. రేయ్ నువ్వు మాత్రం తగ్గకురా అని శ్యామల అంటుంది. అయ్యోరుగుడానికన్నీ అపరాధాలే అన్నట్టిదేందిరా, వీళ్ళెలాగ ఇల్లు కాలేదో ఆపాలని కంకణం గట్టుకొని కూచున్నారు అని సరోజ అంటూ ఉంటుంది. అవునమ్మా, అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శనున్నమ్మట్టు నాకెందుకో కలిసి రావడం లేదు అని రాజంటాడు. చూశావా, మీ అత్త సందు దొరికితే చాలు కార్యం క్యాన్సిల్ అని ఎలా అడ్డుపడుతుందో అంటుంది. ఇంకా నయ్యం, ఆ మతిమరుపు మహాయుధుడు మా అత్తగారి మాటని లెక్క చేయలేదు. కాని ఎక్కడ ఫస్ట్ నైట్ ఫుల్ స్టాప్ పెడతారోనని భయపడి చచ్చాను. ఇప్పటికీ నాకు అనుమానమేరా, ఆ కామాక్షి అడ్డుపక్షులు అడ్డుపడుతూనే ఉంది. శృతి ఒప్పుకుంది కదమ్మా, ఇంకేం భయం లేదులే, అదొక్కటే ధైర్యం. ఒక్క విషయం గుర్తుంచుకో, ఈ కార్యం ముగిసి నీ భార్య కడుపులో కాయ కాసిందనుకో, అప్పుడు నీ భార్యకున్న ఆస్తంతా నీదే. ఏంటి కామాక్షి పిన్నిగారు, కామాక్షి పిన్నిగారు, శృతి ఏంటి ఈ నెలకు మీ పాకెట్ మనీ చూసావా, ఎంత డిసిప్లిన్డ్గా ఉన్నారో. ఆస్తి అంతున్నా పాకెట్ మనీతో సరిపెట్టుకుంటున్నారు. మరీ డబ్బున్నాళ్రా, ఖర్చాస్సలు పెట్టరు. అవునమ్మా, మీ ఆయన 4 చివాట్లు పెట్టేసరికి బాధ్యతలు బాగా గుర్తొచ్చినట్టున్నాయి. నా బాధ్యత నాకెప్పుడూ గుర్తుంటుంది. ముందు మీ బాధ్యతలు తెలుసుకోండి. మా అమ్మకి నువ్వు చెప్పక్కర్లేదు, తెలుసు ఏం చెయ్యాలో. అందుకేనా నువ్వు చెప్పకుండా పెళ్లి చేసుకున్నావు. అరే వీళ్ళు మరీ భర్తశత్రువుల్లా ఉన్నారేంట్రా, వాగుతున్నారు. నా కూతురు జీవితాన్ని పాడుచేసింది నువ్వు చంద్ర, నిన్ను మాత్రం వదల్ను. నన్ను వదనకపోయినా పర్వాలేదు, కానీ మీ కూతుర్ని గట్టిగా పట్టుకోండి. పోయిన నెల ఖర్చెక్కువ పెట్టింది. మా మామయ్య అత్తయ్య సంపాదించిన ఆస్తి నీ పాత్రేంటి? నేనీ ఇంటి కోడల్ని, హక్కుతో ఈ ఇంట్లో ఉన్నాను. మీలా దిక్కు దివాలా లేక తలదాచుకోవడం లేదు. లెక్చర్లివ్వకు, వచ్చిన పని అయిపోయింది కదా, వెళ్ళు. హలో, నా పాకెట్ మనీ ఏది? అదే నీ భర్తనడుక్కో, నీకిప్పుడు పెళ్ళయింది. నీ బాధ్యతలన్నీ అదే నీ రాజ్, మకుటంలేని మహారాజ్ గదా, ఆయనే తీర్చాలి. వాళ్ళ పోతనే బుచ్చపట్టుకొని తిరిగే టైపు, ఇంక దీనికేమిస్తాడు? మరి నీ కూతురు తెగ బిల్డప్పిచ్చింది కదా, తన కలల రాకుమారుడు, గ్రీకు వీరుడు అని. వాళ్లే సరిపోయారిద్దరు. నీకు ఆస్తుందని అతను, అతనికుందని నువ్వు. మేడ్ ఫర్ ఈచదర్, ఆదర్శ దంపతులు. పెళ్లిగాదు, పెళ్లిగారు, మీకు కాస్త డబ్బులు పెంచేయచ్చని చూసుకోండి. ఎంత? 100. పానీపూరి ఎక్కువ తింటున్నారు గదా, అందుకు. నేను శంకర్ని చంపేస్తానమ్మా. ఆగవే, చంపేస్తానంటే చంపేస్తుంది. పద, పోలీస్ స్టేషన్. అన్నం, సాల్ట్ చిక్కిన అన్నం నువ్వేయారా, ఇరుక్కుపోయి ఇరుక్కున్నావురా చిల్లరాజు. పోలీసు కోసం పోయి చెత్తబుట్ట తెచ్చుకున్నావమ్మా. కొంపముంచావు బద్రా, దరిద్రానికి పోగొట్టని అంటించుకొచ్చు. మోసం చేస్తున్నానని చాలా ఫీలైపోయానమ్మా, కాని నేనే మోసపోతున్నానని తెలుసుకోలేకపోయాను. కొండంతావి ఎలకను పట్టానమ్మా. అమ్మో, నా వల్ల కాదు. మనకి మనమే వారం. ఇదొక్కటా? కార్యం క్యాన్సిల్, పెళ్లి క్యాన్సిల్. మనం వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం వెడితే మనల్ని జైల్లో పెడతారు. ఆ జగదీశ్వరిగారు ఏమన్నారో మర్చిపోయావా? మరి ఎలారా, అదర్థం కావట్లేదే. అమ్మా, శృతికి ఆస్తి లేకపోవడంగాని నేను శృతిని బాగా చూసుకుంటే, నా ప్రేమని ప్రూవ్ చేసుకుంటే, అప్పుడు శృతి పేరు మీద ఉన్న ఆస్తి రాసిస్తానని జగదీశ్వరిగారు చెప్పారు కదా, రాస్తారంటావా? ఆవిడ మోసం చేయదమ్మా, చాలా మంచిది. ఇప్పుడు మన కర్తవ్యం శృతిని ప్రేమగా చూసుకోవాలి. శ్రీవారు తీరిగ్గా నిలబడ్డారేంటి? ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చూసుకోవాలి. ఫాలో మీ. చంద్ర, సారీ చంద్ర, హెల్ప్ చేయకుండా తప్పించుకున్నావనుకుంటున్నావా? అదేం కుదరదు. నేను సారీ చెప్పింది దానిక్కాదు. మరి దేనికి? నిన్ను అందరి ముందు తిడుతూ అవమానిస్తున్నందుకు. అదంతా డ్రామానే కదా బావా, ఫ్రీప్లాండ్గా చేసుకున్నాం కదా, దానికెందుకు సారీ చెప్పడం? మనం గొడవపడుతున్నట్టు ఎంత యాక్ట్ చేస్తున్నా అందరి ముందు నిన్ను తప్పుపట్టి తక్కువ చేసి మాట్లాడుతుంటే మనసుకి ఏదోలా ఉంది చంద్ర. ఇలాగ ఎన్ని రోజులు చేయాల్సొస్తుందో తెలీదు. బావా,
నువ్వేమన్నా నేను పట్టించుకోవాలని చెప్పాను కదా, నువ్వు పట్టించుకోవచ్చు అనిరా. కాని క్రాంతిని నమ్మించడానికి మనమిలా కంటిన్యూగా గొడవపడుతూ నిన్నిలా తిడుతూ ఉంటే మిగతా వాళ్లక్కూడా నీమీద నెగటివ్ ఫీలింగ్ పెరిగిపోతుంది. వాళ్లందరికీ నువ్వు ఇంకా దూరం అవ్వాల్సొస్తుంది. అది నాకు బాధగా ఉంది. అందరి దృష్టిలో తప్పులన్నీ చేసింది నేనే బావా. వాళ్లందరికీ నా మీద మొదట్నుంచి నెగటివ్ ఫీలింగే ఉంది. కాబట్టి కొత్తగా కలిగేదేమీ లేదు. కాని నాకే కొత్త భయం మొదలైంది. ఏంటది? మీ నాన్నంటే నీకు చాలా ఇష్టం. కాని మనం గొడవపడే విషయంలో మామయ్య నాకు సపోర్ట్ చేసి నిన్ను తిట్టారు. నీ బిహేవియర్ చూసి మావయ్యగారాయన నీమీద చూపించిన కోపానికి నువ్వు హర్ట్ అయి ఉంటావు కదా. నిన్ను క్రాంతిని కలిపే ప్రయత్నంలో తెలియకుండానే నీకూ మావయ్యగారికి దూరం పెంచుతున్నానేమో అని నాకు బాధగా ఉంది బావా. అలాంటి పరిస్థితి రాకముందే ఈ ఇష్యూ తీరిపోతే బావుంటుందనిపిస్తోంది. మన ప్రయత్నం మనం చేస్తున్నాం కాని క్రాంతి ఎంతవరకు నమ్ముతాడో అర్థం కావటంలేదు. ఈరోజు జరిగిందాన్ని బట్టి నీ విషయంలో క్రాంతికి ఖచ్చితంగా ఒక క్లారిటీ వచ్చుంటుంది బావా. నిజంగా నమ్ముతాడంటావా అని చంద్రకళ అంటుంది. ఇంక క్రాంతి శాలినితో ఇలా అంటూ ఉంటాడు. ఈ రోజు నా మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది శాలిని. ఎందుకురా అది? చంద్రని మీ అన్నయ్య కొట్టినందుకా? లేదు శాలిని, అలా జరగాలని నేనెప్పుడు కోరుకోను కూడా. వదిన విషయంలో అన్నయ్యకి క్లారిటీ వస్తే చాలనుకున్నాను. ఇప్పుడు వచ్చింది. అందుకే చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు అదే అనిపిస్తోంది క్రాంతి. ఏంటలా చూస్తున్నావ్? అన్నయ్యలో మార్పు వచ్చిందని నువ్వు నమ్ముతున్నావా? నిన్నటి వరకు నమ్మలేదు. వాళ్ళిద్దరూ కలిసే డ్రామా ఆడుతున్నారని అనుకున్నాను. కాని బావగారు చంద్రమీద చెయ్యి చేసుకున్నారంటే వాళ్ల మధ్య సీరియస్గానే గొడవ జరుగుతోందని అర్థమవుతోంది. ఏదైతేనేం బావగారు చంద్రని నమ్మగం ఆపేశారు. అది నిజంగానే పెద్ద రిలీఫ్. అవును క్రాంతి, ఇంక వదిన ఆటలేమీ సాగవు. అన్నయ్య మెల్లగా నీమీద పడ్డ నిందలన్నీ అబద్ధమని తెలుసుకుంటాడు. ఆ తప్పులన్నీ చేసింది చంద్రవదినే అని రియలైజ్ అవుతాడు. అప్పుడు ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోతాయి. అవును క్రాంతి, ఎన్నాళ్ళో చంద్రకే సపోర్ట్ చేసిన బావగారు ఇప్పుడు చంద్ర చేసిన తప్పుల్ని తెలుసుకొని తిరగబడుతున్నారు. అంటే చంద్ర పాపం పండిచేసే రోజులు దగ్గరపడినట్టే. శాలిని, మొత్తానికి అన్నయ్య పెద్ద ఊబిలో నుంచి బయటపడ్డాడు. ప్రస్తుతానికి ఆ విషయంలో చాలా హ్యాపీగా ఉంది. క్రాంతి, వస్తున్నా అత్తయ్యా. నేననుకున్నట్టుగానే శృతిని వాడుకొని చంద్రకీ బావగారికి మధ్య గ్యాప్ క్రియేట్ చేశాను. చంద్రని ఒంటరిదాన్ని చేశాను. ఇప్పుడా చంద్ర రెక్కలు విరిగిన పక్షిలా ఒక మూలన పడి ఉండడం తప్ప ఇంకేం చేయలేదు. ఇకపై చేయాల్సిందంతా నేనే చేస్తాను. విని, ఏంటలా విసిరేస్తున్నావ్? నేను చేసిందంతా చెడగొట్టేలా ఉన్నావ్. సరిగ్గా చెయ్యి. అబ్బా, నా బతికే సరిగ్గా లేదంటే నా కూతురు అప్పులమీద బతికే ఆడవాళ్ల దరిద్రుణ్ణి పెళ్లి చేసుకుని దాని జీవితాన్ని కూడా తగలవేసుకుంది. ఈ పాటి సంబరానికి ఫస్ట్ నైట్ వేడుకలు. ఇదిగో ఈమె పోలే డెకరేషన్స్ ఉంది. ఇదిగో పళ్ళం తీసుకొచ్చే కామాక్షి. స్వీట్స్ ఆర్డర్ చేశారు. రాగానే తీసుకొచ్చి ఇక్కడ పెట్టు. అవును మరి, పెళ్లికాని నువ్వే చెప్పాలి ఫస్ట్ నైట్ గురించి. ఏంటే, నిన్నట్నుంచి చూస్తున్నాను నా మీద తెగ విసుక్కుంటున్నావ్. అయినా నీ కూతురు కొని తెచ్చుకున్నటువంటి తలరాతకి ఎవరింక చేస్తారే? చూడు, 1-7 కుదరంగా పనిచేస్తే అనుకో శుభకార్యం చేసినట్టే ఉంటుంది. ముందు నువ్విక్కడ్నుంచి పద. లేదు ఆగు. పదండి, పదో. అయ్యో, ఇదిగో అమ్మాయి, నువ్వు త్వరగా పంచేయ్. అలాగే పిన్ని. ఏంటి బావా ఇది? వదులు, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. చంద్ర, ఎందుకు? క్రాంతికి నా మీద క్రియేట్ అయిన నెగటివ్ ఒపీనియన్ మారిపోయిందా? నిజంగానా? వాడు శాలినితో మాట్లాడుతుంటే విన్నాను చంద్ర. నేను నిన్ను హేట్ చేస్తున్నానని వాడు నమ్మేశాడు. చంపదెబ్బ ప్లాన్ వర్కౌట్ అయిందన్నమాట. ఇందాకట్నుంచి ఈ విషయం నీకు చెప్పాలని వెయిట్ చేస్తున్నాను. కాని కామాక్షి అత్తయ్య వల్ల ఇక్కడికి రాలేకపోయాను. ఎదివే, కంగ్రాట్స్ బావా. థ్యాంక్యూ చంద్ర. ఇంత హ్యాపీ న్యూస్ చెప్తే చిన్న థ్యాంక్స్తో సరిపెట్టాలని చూస్తున్నావా? పదం అని సరి అని నేను చేరగానే నా హృదయమిది అది అని తెలపని ఏదో ఏంటి? ఆ అబ్బాయిగారు అదుపు తప్పుతున్నారు. అట్మాస్ఫియర్ టెంప్టింగ్గా ఉంది మరి. ఊరువై, పలుకై చూపి, ఇది పోవా, కళ్లలోన కలవై, వరమై కావచ్చు. ఇది నాకు ఏమీ లేదు, కాదు, మదవేనైపోవాలా? నా బుద్ధిపోలికల రూపాన్ని మనదేనా? వాయిలోన ఆదోరాతి, అది కనువత్ నీసుడివైనా నిన్ను చూస్తూ కంటిపాప పుట్టిందేమో. ఎంత చెప్పినా వినవేంటి నువ్వు? ఏ పనుల్లో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. వెళ్ళకండి. నేనెందుకు వెళ్ళాలి? డెకరేట్ చేయమని శ్యామలపినిగారే చెప్పారు. నీకేదైనా ఇబ్బందిగా ఉంటే నువ్వే వెళ్ళిపో. చూసేవమ్మా, ఎంత పొగరుగా నేను పెడుతున్నానో? నువ్వైతే చెప్పనానికి ఇక్కడ కూడా మీ గొడవ మొదలు పెట్టకండి. నచ్చినవాళ్లు చెయ్యండి, నచ్చినవాళ్లు వెళ్ళిపోండి. మిగతా వాళ్లంతా ప్రశాంతంగా ఉండనివ్వండి. ప్లీజ్ విని, ఈ నక్లెస్ పెట్టమంటావా? ఏదో ఒకటి పెట్టు, నన్ను మాత్రం అడక్కు. ఎందుకలా విసుక్కుంటారు విని? శృతి మూడ్ డిస్టర్బ్ అవుతుంది కదా. కొత్తగా డిస్టర్బ్ అవడానికి ఏం లేదులే. నువ్వు నాకెంతగానివాడివో, అసలు చేతస్సేంటో తెలిసినప్పుడే నా మూడ్ టోటల్గా స్పాయిల్ అయిపోయింది. అతనిష్టం లేనప్పుడు ఈ ఫస్ట్ నైట్ అంతా వద్దని చెప్పాల్సింది కదా. అత్తయ్య మాటను నేనెలా కాదనగలను? ఆహాహా, అంత విలువిచ్చేదానివి. పెళ్లి చేసుకునే ముందెందుకు చెప్పలేదే? ఇప్పుడా డిస్కషన్ ఎందుకు? వదిలే అమ్మా అంటుంది శృతి. శృతి, ముహూర్తం టైం దగ్గర పడుతోంది. ఏంటి, కంగారుగా ఉందా అని జగదీశ్వరి అడుగుతుంది శృతిని. అదేం లేదత్తయ్యా, మీ మాటమీద గౌరవంతో ఒప్పుకుంది.
కాని శృతికి ఇదంతా ఇష్టం లేనట్టుందత్తయ్యా. ఏమ్మా, నువ్వతన్ని ఇష్టపడి అతనితో సంతోషంగా ఉంటానని నమ్మే కదా అతన్ని పెళ్లి చేసుకున్నావు. అవునత్తయ్యా, డబ్బున్నవాడని చెప్పి నిన్ను మోసం చేశాడని నీకతని మీద కోపముండొచ్చు. కాని నిజంగా నిన్ను మోసం చేయాలనుకున్నవాడైతే నీ దగ్గర డబ్బులాగి నిన్ను వదిలేసేవాడు. లేదు అంటే నిన్నెలాగైనా లొంగదీసుకుని బ్లాక్మెయిల్ చేసేవాడు. కాని అతన్ని మెళ్ళో తాళికట్టి నీతో జీవితం పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. గురిలో దేవుడి సాక్షిగా మీ పెళ్లి జరిగింది. అంటే మీ జంట కలకాలం కలిసి ఉండాలని ఆ దేవుడే నిర్ణయించాడు అని అర్థం. కాబట్టి డబ్బు అనే విషయాన్ని పక్కన పెట్టి ప్రేమతో ఒకరికొకరు తోడుగా ముందుకడుగువేయండి. జీవితం సంతోషంగా ఉండడానికి ప్రేమను మించిన ఆస్తి ఉండదు. అదర్థం చేసుకోండి. అయ్యో అత్తిల్లా, నువ్వు మళ్ళీ చెప్పాల్సిన పనిలేదు. నా లైఫ్ విషయంలో నాకొక క్లారిటీ వచ్చింది. సిచ్యువేషన్స్కి తగ్గట్టుగా నేను అడ్జస్ట్ అవుతూ నా లైఫ్ని సెట్ చేసుకుంటాను. ఏంటి, నేనెక్కడికి వెళ్తే అక్కడికి ఫాలో చేస్తూ వస్తున్నావు? ఇందాక జలరాజ్ క్లాస్ తీస్తూ నన్ను ఇండైరెక్ట్గా పాయింటౌట్ చేశావు కదా. అది తప్ప నువ్వింకేం? అది తప్ప నువ్వింకేం చేయలేవు చంద్ర. ఇప్పుడు క్రాంతి నిన్ను పూర్తిగా నమ్మి నీ తప్పుల్ని కనిపెట్టలేకపోవచ్చు. అయినా నిన్ను తప్పుచేసి మభ్యపెడుతున్నానని ప్రస్తుతానికి నమ్మొచ్చుగాని ఆ వేధి శాశ్వతం కాదు. అయ్యెలా చేస్తాను? అన్యోన్యంగా కలిసిన మీ మధ్య అగ్గి రాజేసేదాన్ని, ఆ మంటని పెంచి మీ బంధాన్ని బూడిద చేయలేనా? నువ్వు నా కాపురాన్ని కాల్చేసే లోపే నేను నీ కుతంత్రాన్ని క్రాంతికి తెలిసేలా చేస్తాను. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.